ప్రజా రాజధాని అమరావతి శాశ్వత రాజధానిగా నిలిచేందుకు, గుర్తించేందుకు, శాసనం చేసేందుకు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తున్న శుభ సందర్భం. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని గుర్తిస్తూ విభజన చట్టంలోని క్లాజ్ 5ని సవరణ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ఈ గొప్ప అద్భుతమైన సన్నివేశం జరగటం ఒక శుభపరిణామం, ఒక ఆనందదాయకం. 1956 నుంచి భాషా సంయుక్త రాష్ట్రంగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏమిటి, రాజధాని ఎక్కడ అనే ఒక ప్రసవ వేదనల ఆవేదనల నుంచి, ఆనాటి కర్నూలు గుడారాల నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా వెలసిల్లిన హైదరాబాద్ భాగ్యనగరం నుంచి తిరిగి హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ విభజన ద్వారా అమరావతి వరకు జరిగిన చారిత్రక పరిణామాలన్నీ కూడా శాశ్వతంగా పరిష్కారం చేపిస్తూ ఇక రానున్న కాలంలో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కు ఒక శాశ్వతమైన రాజధాని, దాని పేరు అమరావతి అని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఓ చారిత్రక ఘట్టానికి తెరదీస్తున్న ఈ ఆనందదాయక శుభ సందర్భంలో అమరావతికి భూములు ఇచ్చిన రైతులకి, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఉండాలని కోరుకునే రాజధాని స్వాప్నికులకు, రాజధాని ప్రేమికులకు, 3 ప్రాంతాల ప్రజలకు అభినందనలు, కృతజ్ఞతలు, నమస్కారాలు. బిడ్డను రక్షించే బాధ్యత తల్లిదండ్రులది. పంటను కాపాడే బాధ్యత ఆ పంట సాగు చేసే రైతుది. అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అమరావతి రక్షణ బాధ్యత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. తాను నిర్మించిన రాజధానికి మరో అరిష్టం జరగకుండా, మరో పాడు పనులు చేయకుండా, అపనిందల పాలు కాకుండా, మళ్ళీ రాజధానిని మార్పుదల ఆలోచన కూడా రాకుండా ఒక శాశ్వత ప్రక్రియకి శ్రీకారం చుట్టారు. నిజంగా ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ, ఆయన రాజకీయ పార్టీ వైసీపీ గురించి మాట్లాడటం కంటే, ఎందుకంటే ఇంత గొప్ప సన్నివేశం జరుగుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారి జంప్ ఆంధ్రప్రదేశ్లో లేరు. ఆయన బెంగళూరులో యలహంక ప్యాలెస్లో చాలా గాఢ నిద్రలో ఉన్నారు. ఆయన సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలు కూడా బిక్కుబిక్కుమంటూ ఇళ్లలో కూర్చొని టీవీలు చూస్తున్నారు. అంటే ఒక ప్రజాస్వామిక దేశంలో, ఓ ప్రజాస్వామిక రాష్ట్రంలో రాజధాని క్రతువు జరుగుతుంటే ఆ రాజధాని ఇష్టం లేని ఒక దెయ్యాల గుంపు లేదా రాక్షస మంద ఆ యజ్ఞానికి దూరంగా ఉండి రాళ్ళు రప్పలేసే ప్రయత్నం ఇప్పటికీ చేస్తున్నారు. నిజానికి చాలా సిగ్గుపడాలి. నేను నిన్న మొన్న ఒక మాట చెప్పాను. మరణశిక్ష పడ్డ ముద్దాయిని జడ్జి గారు చివరిగా ఒక మాట అడుగుతాడు, నీ ఆఖరి కోరిక ఏమిటి అని. ఆ ముద్దాయి ఆఖరి కోరిక ఎందుకు చెప్తాడు. అలాగనే అమరావతి మీద వైసీపీ ప్రభుత్వం చేసిన ఈ పాపాల పుట్ట పగిలిపోయి ముద్దాయిగా 24 అసెంబ్లీ ఎన్నికల్లో దానికి మరణశిక్ష పడ్డ తర్వాత కనీసం ఈ అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళి మేము కూడా అమరావతిలో భాగమయ్యాం, అమరావతి శాశ్వత రాజధానిగా ఉండేందుకు సమావేశాల్లో ఏకగ్రీవ తీర్మానాన్ని సహకరించామని చెప్పుకునేందుకు కూడా వీలు లేకుండా, అంటే దిప్పుడు కళ్ళ ఆశ కూడా లేకుండా ఒక చారిత్రక తప్పిదానికి పాల్పడింది. ఆ నాయకుడు తీరు అది. ఎందుకంటే అది ఏకీకృత నాయకం, ఒంటెద్దు పోకడగలిగిన నాయకుడు తప్ప 4 ఎమ్మెల్యేలు కూర్చొని, పార్టీ కూర్చొని ఏం చేద్దాము, ఎలా చేద్దాము, ఈ గెజిట్ నోటిఫికేషన్ మీద మనం ఎలా ముందుకు పోదామనే చర్చించడం కానీ, దాని మీద సమీక్షించడం కానీ, పునరాలోచన చేయటం కానీ ఇలాంటి మానవ ప్రక్రియలు తెలియవు. ఆయన మాటే శాసనం. అక్కడ ఉన్న నాయకులు, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కూడా బానిసకు ఒక బానిస అని శ్రీశ్రీ గారు చెప్పినట్టుగా
ఆ నియంత చెప్పిన మాటలను పాటించడం అనేది మరి రాష్ట్రం చేసుకున్న ఒక ఇబ్బందికరమైన వాతావరణం. ఈ సందర్భంగా అమరావతి ఉద్యమం గురించి నేను బాలకోటయ్యగా, అమరావతి జేఏసీ నాయకుడిగా, బహుజన్ జేఏసీగా లేదా సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు. అమరావతి ఈజ్ మై హార్ట్ బీట్. అమరావతిలో రైతులు ఎన్నో చెరలబడ్డారు. ఇదిగోండి, నేను నా అమరావతి, రణం రక్తం రాజసం, ఈ సుదీర్ఘమైన గ్రంథం రాజధాని చరిత్ర పుటల్లో ఒక కలికితురాయి, రేపు చరిత్రకు అందించగలిగే ఒక అద్భుతమైన గ్రంథం. ఈ సందర్భంగా అమరావతి రైతుల మీద పడ్డ ఒక్కొక్క లాఠీ దెబ్బకి ఈ గజెట్ నోటిఫికేషన్ పరిష్కారం చూపిస్తుంది. ఆ భూములు ఇచ్చిన రైతుల ఆవేదనలకి, ఆందోళనలకి ఈ చట్టబద్ధమైన ప్రక్రియ ఒక శాశ్వత పరిష్కారం చూపిస్తుంది. ఇప్పటికీ కూడా అమరావతిని నిందలు వేసే వాళ్ళ మీద, పేర్లు పెట్టే వాళ్ళ మీద, అవాకులు చవాకులు పేలే వాళ్ళందరికీ కూడా ఈ తీర్మానం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మొత్తం 124 మంది ఎమ్మెల్యేలు ఏకకంఠంగా చేస్తున్న ఈ తీర్మానం చెంపపెట్టులాగా ఉంటుంది. తప్పనిసరిగా ఇది రాష్ట్రం గర్వించదగ్గ సన్నివేశం. ఇక అమరావతి అజరామరం, అమరావతికి మరణం లేదు, అమరావతికి చావు లేదు, అమరావతి మీద విషం జిమ్మే దమ్ము కూడా ఎవరికీ ఉండదు. వామనుడి పాదంలాగా, వామనుడి కనుక 3వ పాదం పెడితే ఎలా ఉంటుందో అమరావతి ఇప్పుడు అలా ఉంటుంది. ఎవడైనా ప్రయత్నం చేస్తే వామన పాదం నెత్తిన పెట్టి మరి తొక్కుతుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అసెంబ్లీలోని 124 మంది కూటమి పార్టీ ఎమ్మెల్యేలకి తీర్మానం చేస్తున్న ఈ శుభ సందర్భంగా అందరూ కూడా మరోమారు ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా భూములు ఇచ్చిన రైతులకి అమరావతి జేఏసీ నుంచి పదే పదే కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాను. జై అమరావతి, జై హో అమరావతి.